నా పేరు శ్రీనివాసులు. నేను చిత్తారి వీధి నివాసం. అది ఇక్కడ అందరి ఒడ్డున రస్తా ఏదో ఇక్కడ నుండి రాజువేరు కని రస్తా వేసినారు. ఇదంతా ఒక ఇదిగా తయారు చేసేసినారు అందరినీ. పోనీ మాకు ఏదైనా కల్పిస్తారేమో అనుకున్నాము. ఇప్పుడు ఈ దోబిఘాటు మన టీజీ వెంకటేష్ గారు ఆయాంలోన ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని స్థాపితం చేసినారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ వికారులు కుట్టాలు వేసుకొని వీళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు. మాకంటూ ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు మన భరత్ గారు వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి ఇదే. మాకు దీన్నైనా కొద్దిగా మాకు సహకరించి చేసినంటే వాళ్ళ నాయన పేరు పెట్టుకుంటాము, లేదంటే వాళ్ళ భరత్ పేరు పెట్టుకున్నామని పెట్టుకుంటాము. ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తే మాకు బాగుంటుంది. ఇదే మాకు ఉపయోగము, ఆధారకము. ఎందుకంటే మా రజక సంఘానికి కులస్తులకు అందరికీ ఒక పెళ్ళిళ్ళు కానీ పేరెంట్లు ఏదైనా శుభకార్యాలు చేసుకొని బాగుంటుందని మాకు ఆశ ఉంది. ఈ సంఘము అధ్యక్షులైన సావిత్రమ్మ గారు కూడా దీని మీద ఒక దృష్టి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. ఇదే మా ధన్యవాదాలు. ఈ మరుగునీటి శుద్ధ కేంద్రం అనేది ఇప్పుడు ఫెయిల్యూర్ అయిపోయినందుకు ఇది పని చేయడం లేదు, దీన్ని ఉపయోగించడం లేదు. ఇది పని చేయడం ఇది ఫెయిల్యూర్ అయినందువల్ల దీన్ని వేరే చోటికి షిఫ్ట్ చేసి అక్కడ కట్టిస్తున్నారు. మన హిందూ స్మార్ట్గా దగ్గర కనుక దీన్ని మాకు ఇవ్వాల్సిగా ఈ స్థలాన్ని మాకు కేటాయించాలిగా కోరుతున్నాము. ఇది వేస్ట్ అయిపోయింది. అందరూ కొన్ని ఏళ్ళ కిందట నుండి జీవనోపాధం చేస్తుంటుంది. మేము ఇప్పుడు రోడ్డు వస్తుందని అది అని అధికారులు చేసినారు. కానీ ఇది అంతా వేస్ట్ అయిపోయి చాలా ఇబ్బందుల పాలేదండి. మాకు గుడ్డలు ఉతకడానికి కూడా లేదు. అసలు ఘాటి స్థలం కేటాయించినారు. ఈ స్థలాన్ని కొందరు ట్రాక్టర్లు ఓనర్స్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వదిలేసని చెప్పేసి ఉంటే వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్స్ వాళ్ళు వర్కర్స్ వచ్చేసి ఈ నది ఒడ్డు తీరాన్ని అంతా వేసి చాలా చండాలంగా చేసి పడేస్తున్నారు. ఏదన్నా అధికారులకు చెప్తుంటే ఏ అధికారి పట్టించుకోవడం లేదని మేము కూడా ఊరుకొనే ఉన్నాము. కనుక దీన్ని మున్సిపాలిటీ కమిషనర్ గారు కొంచెం దీన్ని పట్టించుకొని దీన్ని చూడమని స్థలాన్ని మాకు కొంచెం శుభ్రంగా చేసి ఇవ్వాలని వాళ్ళపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఒక్కరికే కదా మనం ఇచ్చింది. పాపం సాటి మనిషి అప్పట్లో ఇచ్చేవాళ్ళు లేండి, అది తప్పు కాదు. ఇచ్చారు. ఉన్నన్ని రోజులు ఈయన భూమి ఉన్నన్ని రోజులు పండించుకొని తినడం మన హక్కు. తర్వాత మనకు దాన్ని అమ్ముకునే హక్కు ఉండదు. కాబట్టి వీళ్ళు ఒక్కరికి ఇచ్చారు. మిగిలిన వాళ్ళని వచ్చేటప్పుడు మన వాళ్ళందరూ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అదే మనం ఐక్యత లేకనే ఓపెన్ చెప్తున్నాం. ఇది ఐక్యత లేక ఎవరు అడగలేరు. మీ నుండి నా చదువు వేస్ట్ కాకుండా అండి, దీనికన్నా పోగొట్టుకోదండి. కలెక్టర్కి కమిషనర్కి పోరాడి 1 year నుంచి పోరాడి ఇంతవరకు తెచ్చిన నన్ను అయితే ఎవ్వరు లేరు. కమిషనర్ దగ్గర ఒక్కడమైనా కలెక్టర్ దగ్గర ఒక్కడమే చేసినాను. ఇది వరకు తెచ్చినాను. మీరు ఒక పని చేయండి, ఈ సబ్జెక్టు టోటల్ ఈ గుడిసెలు మాత్రమే ఒక వీడియో తీయండి. ఈ గుడిసెలు మాత్రమే. సో ఇది సపరేట్, అంటే మొత్తం ఈ గుడిసెలు పడాలి. వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేసిన విధంగా ఇది గుడిసెలు పడాలి. టోటల్ దీన్ని ఎక్స్టెంట్ ఎంత ఉందో అనేది ఒక ఫిగర్, ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు సర్వే చేపిస్తారా? ఇంకేమైనా అడంగల్ ఏముంది చూడండి, తీయండి బయటికి. రెవెన్యూ యాజ్ పర్ రెవెన్యూ రికార్డు అడంగల్ ఏముంది, ROR ఏముంది, పొసెషన్లో ఎవరున్నారు, పొసెషన్లో వాళ్ళు ఏమైనా పేరు రాసుకున్నారా మీరు చూడండి. మన ఓరల్గా చెప్పడానికి ఉండదు. యాజ్ పర్ రికార్డు డాక్యుమెంట్ మనకి ఏముంది మీరు తీయండి.